ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం చేస్తున్నారు? తెలియట్లేదా? ఇంజెక్షన్ చేస్తున్నాను. ఆగు. ఇంజెక్షన్ వేయడానికి చేతులు వణుకుతున్నాయి. అసలు ఎవరు నువ్వు? ఒకసారి ఆ మాస్క్ తీ. ఆ మాస్క్ తీ. నాగవల్లి, డాక్టర్, డాక్టర్, త్వరగా రండి డాక్టర్. రండి డాక్టర్, చూడండి. ఏం పర్లేదమ్మా, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అండి. ఇంకాసేపట్లో పూర్తిగా స్పృహలోకి వస్తుంది. బావా, బావా, నాగవల్లికి స్పృహ వచ్చింది. వచ్చావా పాపాలు? నాగవల్లి బావుందనేసి దేవా ఫోన్ చేసి చెప్తున్నాడు. కానీ నా కళ్ళతో నేను చూసే వరకు నమ్మకం రావట్లేదు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని భయంగా ఉంది. భయపడాల్సింది లేదన్నారులే వదినా. నువ్వు పూజలు వ్రతాలు గట్టిగానే చేసినట్టుండవు. ఇంజెక్షన్ వేసినా బతికిపోయింది. అదేంటి, బతకడానికే కదా డాక్టర్లు ఇంజెక్షన్ చేస్తారు, నువ్వు చావడానికన్నట్టు చెప్తున్నావు? అంటే నా ఉద్దేశం సావు నుండి తప్పించుకుని బయటపడిందని చెప్తా ఉండాను వదినా. అవునా? కోడలకి ఏమవుతుందోనని రాత్రి పగలు నిద్ర లేకుండా తెగ బాధపడిపోయింది కదా. చెప్పింది సరిగ్గా అర్థం అవదనుకుంటా. ఏదైతే ఏముందండి, నాగవల్లి కోలుకుంటే అంతే చాలు. నాగవల్లి గురించి ఆలోచిస్తూ ఉంటావా? నా గురించి ఆలోచించవా? నిన్నటి నుంచి ఆకలితో మాడిపోతున్నాను. వంట కూడా చేయలేదు. అయ్యో క్షమించండి. తనకేమవుతుందోనన్న భయంలో అసలు తిన్నారో లేదో కూడా పట్టించుకోకుండా వంట కూడా చేయలేదు. ఇప్పుడే వెళ్ళి తినడానికి ఏదైనా చేసుకొస్తాను. ఏమ్మా, ఓ నాగవల్లి సచ్చి పెద్ద కరమన్నాడు పరమాన్నం తిందాం అనుకున్నా.
కానీ నువ్వు సావుకోరు ఇంకా చెప్పలేదు. దానికి ఇంకా భూమి మీద నూకలుండాయి అనుకుంటా. నేను ప్లాన్ చేసి కరెక్ట్గా ఎక్స్పైర్ అయిన ఇంజెక్షన్ ఇవ్వబోతుండగా శివపార్వతి వచ్చింది. నిన్ను గుర్తుపట్టినదా? లేదన్నా, ఎవ్వరూ గుర్తు పట్టకూడదని నర్సు డ్రెస్ వేసి మొహానికి మాస్క్ ఎట్టుకున్నాను. డాక్టర్ వచ్చి దాన్ని బతికించే లోపల నేను సంపాలి అనుకున్న ప్లాన్ మిస్ అయిపోయింది. అంటే నా సావు మిస్ అవ్వదన్నమాట. అట్టా ఎందుకు అనుకుంటా ఉండవన్నా? అదక్కడ బతికినా బిడ్డని కనే లోపలే ఇక్కడ నేను చంపేస్తాను. 10 ప్రాణాలు పోయినా పర్వాలేదు, బిడ్డ మాత్రం బతకూడదు. ఎట్టా చెయ్యాలో ఏం చెయ్యాలో ఆలోచించు పాపాలో. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, కానీ ఇట్లాంటి ఐడియాలు చాలా ఉండాయి. అది సత్తుందిలే, నువ్వు ధైర్యంగా ఉండన్నా. నాగవల్లి, అమ్మవారు కరుణించారమ్మా, అందుకే నువ్వు కోలుకున్నావు. నౌ షీఈ్ ఆల్ రైట్. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు డాక్టర్. మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేం. ఎమోషనల్ అవ్వకండి, మా డ్యూటీ మేం చేశాం. నా భార్యని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ డాక్టర్. కడుపులో ఉన్న బిడ్డకి ఏ సమస్య లేదు కదా డాక్టర్? తల్లికి బిడ్డకి ఎటువంటి ప్రమాదమూ లేదు. షీ విల్ గెట్ సూన్ అండ్ నార్మల్ డెలివరీ కూడా అవ్వచ్చు. చాలా చాలా థ్యాంక్స్ డాక్టర్. నా బిడ్డ మీదే ప్రాణాలు పెట్టుకున్నాను. ఈరోజు మీరు కాపాడింది 2 ప్రాణాలు కాదు డాక్టర్, నా ప్రాణం కూడా కాపాడారు. వాళ్ళు లేకపోతే నేను బ్రతికుండేవాణ్ణే కాదు. నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. భర్త బావుంటే తోడబుట్టిన వాళ్ళు పట్టించుకోరు, తోడబుట్టిన వాళ్ళు పట్టించుకుంటే భర్త పట్టించుకోడు. అలాంటిది నీకు 2 వైపులా సపోర్ట్ ఉంది. కడుపులో బిడ్డని మోస్తున్న నాగవల్లికి ఆ దేవుడు పరీక్ష పెడితే ఆ దేవుడి స్వరూపమైన ఈ డాక్టర్స్ నాగవల్లిని గెలిపించారు. ఇంతసేపు మా చెల్లికి ఏమవుతుందోనని కంగారు పడ్డాం. మా మనసులో బాధని తొలగించి నవ్వులు నింపిన మీకు దండం డాక్టర్. నో మెన్షన్. ఏమైంది వదినా? నీ ఒంటి మీద ఆ దెబ్బలేంటి? బండి స్కిడ్ అయి పడ్డాను నాగవల్లి. చాలా జాగ్రత్తగా ఉండాలి వదినా, లేదంటే నాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.